యెమెన్ రాజధాని సనాలో ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. శనివారం జరిగిన దాడిలో ప్రధాని అహ్మద్ అల్ రఖ్వీ మరణించినట్లు యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు నిర్ధారించారు. ఈ మేరకు ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారుల బృందం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గురువారం జరిగిన ఇజ్రాయెల్ దాడిలో అల్ రఖ్వీ మరణించారని తిరుగుబాటుదారుల బృందం ఆ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ దాడిలో అల్ రఖ్వీతో పాటు అనేక మంది మంత్రులు కూడా మరణించినట్లు పేర్కొంది. గాజాకు మద్దతుగా హౌతీ తిరుగుబాటు బృందం ఇజ్రాయెల్పై నిరంతరం దాడి చేస్తోంది. ఈ క్రమంలోనే గత సంవత్సరం ప్రభుత్వ పనిని సమీక్షించడానికి జరిగిన వర్క్షాపుకు అధికారులు హాజరైన సమయంలో యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్ సైన్యం దాడిని ధృవీకరించింది. యెమెన్ రాజధాని సనా ప్రాంతంలోని హౌతీ ఉగ్రవాద అధికారిక భవనాలు, సైనిక స్థావరంపై ఐడిఎఫ్ ఖచ్చితమైన దాడి చేసిందని తెలిపింది. గాజాలో జరుగుతున్న యుద్ధంలో హౌతీ తిరుగుబాటుదారులు చాలా కాలంగా హమాస్కు మద్దతుదారులుగా ఉన్నారు. హమాస్ వైపు తీసుకొని హౌతీ తిరుగుబాటుదారులు గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ వైపు అనేక క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించారు.